రావులపాలెంలో వినాయక చవితి సందర్భంగా అసోసియేషన్ తరపున వినాయక చవితి బొమ్మలు పంచిపెడుతున్నారండి. ఇప్పుడు అది లైవ్లో చూడొచ్చు. సో అడుగుదామని ఇంటర్వ్యూ అడుగుతాము. ఒకసారి మన వాళ్ళు అయితే ఫ్రీగా ఇస్తున్నారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో రావులపాలెం మాట ఇది. రావులపాలెంలో వినాయక చవితి సందర్భంగా ఇస్తున్నారు. మనం కనుక్కుందాం మాట మొత్తం. చూస్తూనే ఉండండి. మన ఛానల్ పేరు వచ్చి ఏబీసీ చిత్రాలు యూట్యూబ్ ఛానల్. సో నచ్చితే మాత్రం లైక్ కొట్టి కొద్దిగా ఎంకరేజ్ చేయండి. మనం అన్న అయితే కనుక్కుందాము. అనే మాది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో పెట్టుకుందామని చెప్పి చేస్తున్నాను అనమాట. నిన్న కొద్దిగా ఇంటర్వ్యూ ఇస్తారనే ఒకసారి. ఛానల్ ఉందన్న మాది యూట్యూబ్ ఛానల్. ఒకసారి పర్లేదు రండి అన్న, ఏం పర్లేదు. హాయ్ అన్న, ఏబీసీ చిత్రాలండి. చెప్తే చూపిస్తారండి ఇప్పుడు ఒకసారి. సో ఇది దేని తరపున ఇస్తున్నారండి? దీన్ని చెప్పండి సార్. చెప్పండి పర్లేదు. చెప్పండి అన్న పర్లేదు. చెప్పండి అన్న పర్లేదు. కొద్ది దగ్గర రండి ఇప్పుడు వాయిస్. మనం అయితే రావులపాలెం వచ్చామండి. రావులపాలెం ఇక్కడ ఇది ఏరియా అండి. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుకుండా అండి. మన అన్నయ్యలు ఇస్తున్నారు అన్నమాట. సో అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. సో మన ఛానల్ ఏబీ చిత్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం పరిచయం చేయడం జరుగుతుంది. హాయ్ అన్నయ్య. హాయ్. చెప్పండి అన్న, ఫ్రీగా ఇస్తున్నారు. ఏ కంపెనీ అనే మామూలుగా? ఇది పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి ఈరోజు పర్యావరణాన్ని కాపాడడం కోసం మట్టి వినాయకులను తయారు చేసి గ్రామంలో ఉన్న అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి. గత 9 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి 9 సంవత్సరాల నుంచి ఎంఆర్ ఆఫీస్ దగ్గరే ఇక్కడ పెట్టి వినాయక చవితికి 2-3 రోజులు అటు ఇటులో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఈ విగ్రహాన్ని ఇచ్చి మధ్య గణపతిని పూజిద్దాం అని చెప్పి జనానికి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఓకే, చాలా థ్యాంక్స్ అని అడగగానే ఎంట్రీ ఇచ్చినందుకు. మన ఛానల్ పేరు ఏబీసీ చిత్రం యూట్యూబ్ ఛానల్ అన్నయ్య. చూస్తూనే ఉండండి. సో అడగగానే ఎంట్రీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఛానల్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాం అన్నయ్య. ఇదిగోండి మన అన్నయ్యలు కూడా ఉన్నారు. ఏమైనా మాట్లాడతారండి? మాట్లాడండి సార్. పర్లేదు, మాట్లాడండి. పర్లేదు సార్, మాట్లాడండి. పర్లేదు అన్నయ్య, మాట్లాడండి. ఏం కాదు, నేను అలా మాట్లాడుతున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదండి. హాయ్ అండి. ఇప్పుడైతే మన ఇక్కడ రావులపాలెం అండి, పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. అక్కడ ఇస్తున్నారు. పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఇస్తున్నారంట. సో నేను ఇక్కడ మామూలుగా చిన్న పని మీద వచ్చాను. చూసేగానే చేస్తున్నాను అనమాట. సో చాలా కష్టపడి వీడియో చేశానండి. నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ చేయండి. అందరూ కూడా అడ్వాన్స్గా హ్యాపీ వినాయక చవితి అన్నయ్య. ఓకే ఓకే, నేను హ్యాపీ వినాయక చవితి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఏదో 2-3 ఇవ్వండి, క్లోజ్ తీసుకుంటాను. అదే అండి, అదే దాని. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అండి. సో మీరు ఏమైనా ఉచితంగా తీసుకోవాలి అనుకుంటే ఇది పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇస్తున్నారన్నమాట. ఫ్రీగా ఇస్తున్నారు. మీరు ఏమైనా రావాలనుకుంటే రావులపాలెం చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా సరే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉచితంగా తీసుకొచ్చండి. సో చాలా కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ చేయండి. సో చాలా థ్యాంక్స్ ఉన్నాయి. హాయ్ సార్. తీసుకోండి. అదేంటంటే మేము చెప్పుకుంటాం, మేము వెనకాల వాసించుకుంటాం. సో మీరు కూడా వచ్చి బొమ్మ ఫ్రీగా తీసుకోవాలంటే ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉందండి, రావులపాలెం అనమాట. వచ్చి తీసుకోండి. అలాగే అన్నయ్య ముస్లిమ్స్ అన్న కానీ వచ్చేస్తున్నారు. అన్నయ్యని పిలవండి. అన్నయ్య ఒకసారి మీ పేరేంటండి అన్నయ్య? మీ పేరేంటి అన్నయ్య? భాషా గారు. సో చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీరు కూడా మా హిందూ మతాన్ని గౌరవించినందుకు మనకు థ్యాంక్స్ చెప్తున్నాము. హిందూ మతాలు అన్నీ గౌరవించాలండి. మా మతాన్ని మీరు గౌరవించాలని, మీ మతాన్ని మేము గౌరవించాలి. చాలా థ్యాంక్ యూ అండి. ఎప్పుడు అంతే అండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మనస్ఫూర్తిగా ఒక వీడియో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. సో మన ఛానల్ పేరు ఏబీసీ చిత్రాలు చూస్తూనే ఉండండి. ఓకే.
సో ఇది వచ్చేసి రావులపాలెం అన్నమాట అండి. సో మీకు కూడా ఏమైనా కావాలనుకుంటే బొమ్మ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఫ్రీగా అనమాట. పర్యావరణాన్ని కలుషితం చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక చిన్న విన్యాసం ఇద్దామని చెప్పేసి మన వాళ్ళంతా కూడా చేస్తున్నారు అనమాట. అందరూ కూడా యంగ్ యూత్ మొత్తము. సో మన ఛానల్ పేరు వచ్చి ఏబీసీ చిత్ర యూట్యూబ్ ఛానల్. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాము. చూసి లైక్ కొట్టి కొద్దిగా ఎంకరేజ్ చేయండి అలాగే అందరినీ కూడా. చాలా థ్యాంక్స్ అండి.